వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక మంచి ముచ్చటెత్తుకొచ్చిన మరి హైదరాబాద్ నగర వాసులు మాత్రం వణికిపోతూ ఉన్నారు. ఎందుకోసం అంటే సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఇలా చూస్తూ ఉంటే వణికిపోతూ ఉన్నారు. మరి సెప్టెంబర్ అనేటటువంటి ఈ నెల రాగానే హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. గతంలో జరిగిన విషాదకర సంఘటనలు అదేవిధంగా పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా జరిగినాయి. మరి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైపోయి ఆటోమేటిక్గా ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. తర్వాత అనేక పంట నష్టాలు కూడా జరిగినాయి. అంటే చుట్టూ ప్రాంతంలో ఉండేటటువంటి పంట నష్టాలు జరిగినాయి. పబ్లిక్ అంతా కూడా ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బతుకుతున్నటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ ఈ నెలలో చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు గత 10 రోజుల నుంచి భయంకరంగా అంటే ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి 102 100 సెంటీమీటర్లు, 102 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్లు. ఎంత భయంకరం ఏంటంటే రాత్రికి రాత్రే 60.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం మామూలు కాదు. ఎందుకంటే వర్షం అనేది 5, 10, 15, 20 అంటే అమ్మా 20 అని అన్నటువంటి సందర్భాల నుంచి ఇలా 60, 100 అనేటటువంటిది కామన్ అయిపోయింది. అంత భయంకరమైనటువంటి వర్షం పడి ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పంట నష్టం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మళ్ళీ పంట వేయాలంటే సరే విత్తనాలు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా మరి కూలి చేసేటటువంటి ఎందుకంటే పని వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పని చేయించుకోవాలంటే మళ్ళీ ఒక 50 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు, ఒక ఎకరానికి 50,000 రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ వేయాలంటే అది ఇది రెండు కలిపి డబల్ అయ్యి మళ్ళీ వచ్చినటువంటి ఏదైతే పంట ఉంటుందో అది ఆల్రెడీ అంతకంతకు కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేకుండా అప్పయ్యేటటువంటి పరిస్థితి ఇలా పంట నష్టం మాత్రం జరిగింది. 4 లక్షల ఎకరాల పైచిలుకు పంట నష్టం తెలంగాణలో జరిగింది. అదేవిధంగా ప్రాణ నష్టం, అదేవిధంగా అనేక పశువులు, గొర్రెలు, మేకలు కొట్టుకపోవడము, అదేవిధంగా గేదెలు, బర్రెలు అవన్నీ కూడా కొట్టుకపోవడము. అదేవిధంగా అంటే ప్రతి ఇల్లు అంటే చాలా మట్టుకు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా జలమయమై లోపల బురద చేరి ఘోరమైనటువంటి పరిస్థితి మాత్రం ఇలా మనకు దాపురిస్తూ ఉంది.